కాళేశ్వరం మీద రగడ నడుస్తున్నది. నిన్న కన్నెపల్లి పంప్ హౌస్, ఈ మేడిగడ్డ అంటే నీళ్ళు ఎత్తిపోసేది, అక్కడి నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిల్ల, ఈ పంప్ హౌజుల ద్వారా నీళ్ళు ఎత్తిపోస్తారనమాట. మేడిగడ్డ నుంచి అన్నారము, అన్నారం నుంచి సుందిల్ల, సుందిల్ల నుంచి ఎల్లంపల్లి. సో ఈ పంప్ హౌజులు ఎందుకు ఓపెన్ చేస్తలేరు, మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేస్తలేరు అని నిన్న బయలుదేరిండు కల్వకుంట్ల తారక రామారావు. ఎందుకు దీన్ని ఓపెన్ చేస్తలేరు అని. కాళేశ్వరాన్ని కేసీఆర్కి అప్పగిస్తే వారంలో నీళ్ళు ఇస్తారట. నేను ఏమంటున్నామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తున్నాం, కేసీఆర్కి దాన్ని అప్పగించండి. అప్పగించే టైంలో ఆయన వారంలో నీళ్ళు అందించే సమయంలో ఆడ కట్టేయిరి మెగా కృష్ణారెడ్డిని, కేసీఆర్ను, ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిని, ఎవడైతే మొన్నటిదాకా దాదాపు 500,000 కోట్లు సంపాదించిన వాడు మురళీధర్ రావు అనే ఈఎన్సీని, వీళ్ళందరినీ ఆడ కట్టేయిరి. ఇప్పుడు ఈ మొత్తం దొంగతనం చేసింది ఎవడు, అసలు అది కూలడానికి కారణమైంది ఎవరు? ఇక్కడ రేవంత్ రెడ్డిని మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అది కుంగిపోయింది, మరి ఇంతకాలం ఏం చేసినావు? దాన్ని రిపేర్ చేయాలన్నా, దాన్ని గాలి కొదిలేయాలన్నా, ఎంతో కాలంగా చెప్తున్నారు. దీని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి అయ్యా, ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఏదో ఒకటి తేల్చండి అని చెప్తున్నారు కదా. దగ్గర 80,000 కోట్ల అప్పు ద్వారా కట్టినటువంటిది అది. కేవలం అప్పు ద్వారా తెచ్చింది 80,000 కోట్లు, ఇంకా మిగతాదంతా రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసుకున్నది. ఆ అప్పుని ఇప్పుడు మనం కడుతున్నాం. సంవత్సరానికి 13,000 కోట్ల చొప్పున 12 సంవత్సరాల టెన్యూర్లో దాదాపు 1,50,000 కోట్లు కట్టాలి కాళేశ్వరం అప్పు. ఇప్పుడు మొన్న పండిన ధాన్యం ఇదంతా కూడా కాళేశ్వరానికి సంబంధమే లేదు అసలు యాక్చువల్గా. ఎందుకంటే మేడిగడ్డ ఎప్పుడో కుంగిపోయి 3-4 ఏళ్ళు అయిపోతుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, మరి దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎందుకు క్లారిటీ లేదు? దాన్ని రిపేర్ చేస్తారా, వదిలేస్తారా, దాన్ని ఇంకొక రకంగా వాడుకునే ప్రయత్నం చేస్తారా? ఎన్నో రోజుల నుంచి, ఎన్నో ఇయర్ దాదాపు కుంగిన దగ్గర నుంచి అడుగుతున్నారు. దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ, ఇక్కడున్న వాళ్ళు కాదు, ఏదన్నా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఒక ఏజెన్సీతో దాని మీద ఎంక్వైరీ చేయిస్తే ఏం చేయాలి అని తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళతో చేయించారు అనుకోండి, మళ్ళీ ఇదేదో లోపాయికార ఒప్పందం ఏదో అంటారు. సో అది చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమైంది. ఇప్పుడు అది కోర్టులో కూడా ఉన్నట్టున్నది. మన ఆయన చిక్కుడు ప్రభాకర్ గారు ఎవరో వేస్తే హైకోర్టు అడిగింది, ఏమైంది మీరు దాన్ని ఎందుకు ఇది చేస్తలేరు, ఏమైందని అడిగితే కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయలే. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసినారు, అది కుంగిపోయింది, అందులో డబ్బులు మింగిర్రు, వాస్తవమే అదంతా. కానీ మరి దానికి సొల్యూషన్ ఏంటన్నది కూడా మీరు తీసుకురావాలి కదా బయటికి. సరే పోనీ మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉన్నది, వాడు చేసిన అవినీతి మీద బయటికి ఏమన్నా, వాళ్ళు చేసిన అవినీతి మీద ఏమన్నా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నదంటే అది కూడా లేదు కదా. సింపుల్గా ఏం చేసినావు? 3 బ్యారేజీల మీద ఒక కమిషన్ వేసినావు, తీసుకుపోయినావు సిబిఐ అని బీజేపీ కోర్టులో నెట్టేసినావు. ఆ రిపోర్ట్ ఏమైంది? కేవలం 3 బ్యారేజీలకు ఎందుకు పరిమితమైంది? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ ఎందుకు చేయలే? నా పాయింట్ నేను అడిగేది, ఇదంతా పెద్ద డ్రామా ఇది. రేవంత్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్ మీరంతా కాంప్రమైజ్ అయిన తర్వాత ఈ కాళేశ్వరం కేసులో, ఇంక్లూడింగ్ బీజేపీ, మీరంతా మెగా కృష్ణారెడ్డిని కాపాడడం కోసం కాళేశ్వరంలో కాంప్రమైజ్ అయిన తర్వాత ఇంక ఈ డ్రామా ఏంది మీది? కన్నెపల్లి పంప్ హౌస్ 4 వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న కేటీఆర్, కండ్ల ముందే 1,00,000 క్యూసెక్కులు సముద్రం పాలవుతున్నాయి, మా పైన కోపంతో రైతులను గోసపెడుతున్న సర్కార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ఆంక్షల మధ్య సాగిన కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన. ఆయన అంటుడు 1,00,000 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతున్నాయి, అక్కడ మేడిగడ్డ నుంచి ఎత్తిపోస్తే రైతుల పొలాల్లోకి నీళ్ళు వస్తాయి కదా అని ఆయన అడుగుతున్నాడు. వీళ్ళేమంటున్నారు? కాళేశ్వరం కూల్చేసి పంపులు నడపాలంటారా? నాసిరకం నిర్మాణంతో గుండెలాంటి మేడిగడ్డ కుంగింది, దెబ్బతిన్న సుందిల్ల అన్నారం నింపొద్దని ఎన్డీఎస్ఏ చెప్పింది, బ్యారేజీలు నింపితే భద్రాచలం కొట్టుకపోతుంది, ఎన్డీఎస్ఏ కన్నా కేటీఆర్కు ఎక్కువ తెలివేమీ లేదు. ఇది కూడా వాస్తవమే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్కడైతే ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ ఉంచండి, మీరు నీళ్ళు ఎత్తిపోసే ప్రయత్నం చేయకండి అని చెప్పింది. ఎందుకంటే మీరు ఒకవేళ ఎత్తిపోస్తే ఇప్పుడు ఇది రిపేర్ చేసి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఇంకో బ్లాక్ కుంగదన్న గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. అది మొత్తం సింగిల్ స్టెచ్తో కట్టింది కదా. బీఆర్ఎస్ హయాంలో కమిషన్ల కక్కుర్తి, స్వార్థంతో కాళేశ్వరం ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించారు. వారి పరిపాలనలోనే ప్రాజెక్టుకు గుండెకాయ వంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగింది, అన్నారం సుందిల్ల పనికి రాకుండా పోయినాయి, పంపులు నడిపి బ్యారేజీలు నింపాలంటూ ఇప్పుడు పెద్ద మాటలతో అసత్య ప్రచారం చేస్తూ బయలుదేరారు. ఆదివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, సొరంగాల నిపుణుడు పరీక్షిత్ మెహ్రా, సంయుక్త కార్యదర్శి కె శ్రీనివాస్, ఈఎన్సీ రమేష్ బాబుతో కలిసి
విలేకరుల సమావేశం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పలు వివరాలు వెల్లడించాడు. ఇప్పుడు కుంగడానికి కారణం అవినీతి, అది కనబడుతున్నది, కాదనట్లేదు. కానీ ఇప్పుడు దాన్ని తక్షణం ఏం చేయాలి? అవకాశం ఏంది? ఈయనట వారం రోజుల కేసీఆర్కి ఇస్తున్నాడు, దాన్ని మొత్తం రిపేర్ చేసి ఇస్తారట. ఏంది అది బూమ్ బాంబ్ అబ్బకర్ దబ్బరాగా అది రెడీ అయిపోతుందా? మొన్నటిదాకానే బాంబులు పెట్టి వేల్చిర్రు, దాన్ని మీరే వేల్చిరని కూడా మాట్లాడిండు. ఇది ఒక్కటే కాదు, ఓన్లీ బ్యారేజీలకు సంబంధించిన అంశమే కాదు. ఆ బ్యారేజీలు కుంగడానికి 1 year ముందు ఆ బాహుబలి మోటార్లు ఇప్పుడు ఏదైతే కన్నెపల్లి పంపోజ్ ఇవన్నీ మాట్లాడుతున్నాడో అవన్నీ మునిగిపోయినాయి. దాని గురించి ఈయన ఆయన మాట్లాడే మళ్ళీ దానికి. ఎందుకంటే పంప్ హౌజులు కట్టింది మెగా కృష్ణారెడ్డి, ఈ బ్యారేజీల నిర్మాణం ఎల్ఎన్టీ చేసింది.